రంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో రిగ్గు యజమానుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా స్టేట్ ప్రెసిడెంట్ హాజరీ మాట్లాడడం జరిగింది। 200% రేట్లు పెరగడానికి మేము నడపలేని పరిస్థితిలో దీనికి రావాల్సి వచ్చి మేము గత 2 నెలల నుంచి మా బోరు బండ్లను మొత్తం పక్కకు ఆపి మేము సమ్మెలో దిగి మేము యూనియన్గా పెట్టుకొని మా యూనియన్లో 10-20% రేటు పెంచుకొని యూనియన్ జోన్ వైజ్గా 4-5 జోన్లు పెట్టుకొని జోనల్కు 40 బండ్లు 50 బండ్లు 60 బండ్లు పెట్టుకొని సీరియల్గా డ్రా ప్రకారం మా యూనియన్ మేము నడిపిస్తాం ప్రయత్నం చేసుకుంటూ మా యూనియన్ మేము నడుపుతున్నాం। అదేవిధంగా మాకు చిన్న చిన్న సమస్యలు వచ్చిన తర్వాత మేమే కూర్చొని పరిష్కారం చేసుకొని ఆ పరిష్కారాన్ని మా రిగ్గు సోదరులతోటి చెప్పుకొని వాళ్ళని కన్వెన్స్ చేసి మా రిగ్గుని ముందుకు తీసుకుపోయేందుకు మా యూనియన్ని మా బోరింగ్ కులం అంటే ఒకటే మా బోరింగ్ కులం కాబట్టి మేము దీన్ని ముందు తీసుకుపోయేందుకు చాలా ప్రయత్నం చేసినాం। మేము ఈ ప్రయత్నంలో మేము 95% సక్సెస్ అయినట్టుగానే భావిస్తున్నాం। 5% ఇటు దానికి కూడా మేము కూర్చొని త్వరలోనే పరిష్కారం చేసుకొని మా యొక్క మాకున్న ఇబ్బందులను కూడా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోయినాం। శ్రీధర్ బాబు గారికి కూడా మినిస్టర్కు లెటర్ చేయడం జరిగింది। అదేవిధంగా బట్టి విక్రమార్కం కూడా కలుస్తాం। అదేవిధంగా ఆ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ కావాలి। అదేవిధంగా మీలాంటి వాళ్ళు పెద్దలు పేపర్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ మా యూనియన్కి సపోర్టు చేస్తారని మేము చేసేదాన్ని। ఇంతకుముందు మాకు రేట్లు పెరగనప్పుడు రైతులకు కానీ కస్టమర్లకు కానీ 10 రూపాయలు ఎక్కువ తక్కువ కూడా మేము బోర్లు వేయడం సర్వీస్ చేయడం జరిగింది। ఇలా సర్వీస్ చేయడంలో మా వంతు మేము చేయలేకపోతున్నాం। మా మీద నెలకు 2-3 లక్షలు మీద పడుతుంది కాబట్టి దాన్ని గ్రహించే మేము ఈ పెరిగిన రేట్ల వల్లనే మేము యూనియన్ చేసుకున్నాం। 40 ఏళ్ళ కింద కూడా ఇదే 40 రూపాయలు ఉంది రేటు, ఇవాళ కూడా అదే 40 రూపాయల రేటు ఉంది। ఆయన మేము ఉన్ననాడు బిట్టు 10,000 8,000 ఉన్నది, ఇవాళ 65,000 బిట్టు అయింది। మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ యూనియన్ పెట్టుకొని మేమంతా ఐక్యంగా నడపాలనే దాని మీద మా యూనియన్ తెలంగాణ స్టేట్ యూనియన్గా మేము తెలంగాణ స్టేట్లో 6,000 రిగ్గులు ఉన్నాయి। అందరం అన్ని జిల్లాలలో కూడా సమ్మెలు ఇదే విధంగా చేసుకుంటూ అన్ని జిల్లాలో రేటు పెంచుకొని అన్ని కూడా సీరియల్గా నడుపుకుంటూ సిటీలో కూడా 300 బండ్లు ఉన్నాయి। 300 బండ్లను కూడా సిటీలో కూడా నడపడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు ఈ పటాన్చెరు దగ్గర ఇస్నాపూర్ జోనల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే వీటి కూడా పరిష్కరించుకోవడం జరిగింది। పరిష్కరించుకున్నాం, అందరూ కూడా సహకరిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది। దీన్ని ముందుకు తీసుకుపోయేందుకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।